హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని జెన్యూన్ వీడియోస్ మరియు రివ్యూస్ అయితే పొందండి. ఈ వీడియోలో వచ్చేసి మెగా అభిమానులు మరియు రామ్ చరణ్ గారి అభిమానులు ఎంతగానో అయితే చూస్తున్న RC16 మూవీ యొక్క అప్డేట్స్ అయితే వచ్చినాయి. ఇంకా గేమ్ చేంజర్ మూవీ ఫ్లాప్ కావడంతో ఇంకా మెగా ఫ్యాన్స్ కానీ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కానీ నెక్స్ట్ రాబోయే ఈ బుచ్చి వ్యాపారం రాబోయే సినిమాకి అయితే చాలా హోప్స్ అయితే పెట్టుకున్నారు. అలాగే టాలీవుడ్ నుంచి నెక్స్ట్ రాబోయే టాప్ మోస్ట్ వాంటెడ్ మూవీస్లో కూడా ఈ మూవీ అయితే చాలా ప్రథమంగా అయితే ఉన్నదని చెప్పవచ్చు. మరి మూవీ బ్యాక్డ్రాప్ ఏంది, కాన్సెప్ట్ ఏంటి, స్టోరీ ఏంటో ముఖ్యంగా మాట్లాడుకుందాం. ముందుగానే చెప్పినట్టు ఈ మూవీ వచ్చేసి క్రీడా నేపథ్యంలో స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఉంటున్నది మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడే దర్శకుడు అయితే చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. ఈ మూవీ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఉంది, కానీ ఒకటి స్పోర్ట్స్ కాదన్న మల్టిపుల్ స్పోర్ట్స్ ఇందులో అయితే లీనమై ఉంటాయంట. ఇప్పుడు వరకు మనం ఇండియన్ స్క్రిప్ట్ చూసుకుంటే ఇప్పుడు క్రికెట్ బ్యాక్డ్రాప్లో లగాన్ సినిమా వచ్చింది, హాకీ బ్యాక్డ్రాప్లో చెక్ ది ఇండియా సినిమా అయితే వచ్చింది. సో ఏ నేపథ్యం అన్న ఒక క్రీడా నేపథ్యం ఈ సినిమా ఉంటుంది, కానీ దీంట్లో మల్టిపుల్ క్రీడా నేపథ్యం ఉంటుందా దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఈ మూవీ యొక్క కనెక్షన్, ఎమోషనల్ కనెక్షన్ వచ్చేసి గేమ్పై కాదు, ఆ గేమ్ నిర్వహించే స్టేడియంపై కానీ మైదానంపై కానీ ఉన్నట్టయితే మనకైతే తెలుస్తుంది. ఇక హీరో క్యారెక్టర్ వచ్చేసి విలేజ్ బ్యాక్డ్రాప్లో ఉంటుందంట. ఇక రంగస్థలం మూవీ తర్వాత రామ్ చరణ్ గారు విలేజ్ బ్యాక్డ్రాప్ చేస్తున్నట్టు చాలా మూవీ అయితే హోప్స్ అయితే పెరుగుతున్నాయి. ఇక విలేజ్లో వచ్చేసి గేమ్స్ ఉండొచ్చు, బట్ ఒక లెవెల్ వరకే ఉంటుంది, కానీ అక్కడ స్టేడియంలో కానీ ఈ మైదానాలు కానీ ఉండవని తెలుస్తుంది. సో దీన్ని బట్టి హీరో విలేజ్ నుంచి సిటీకి వచ్చిన వాడికి అయితే చూపిస్తున్నారు. అలాగే హీరో క్యారెక్టర్ వచ్చేసి ఒక ఆట కూలీ మాదిరిగా అయితే ఉంటుందట. ఆట కూలీ అంటే మేబీ కాంట్రాక్ట్ ప్లేయర్. ఇప్పుడు కొన్ని క్రికెట్ టీం ఆడుతుంటాం, ఒక వేరే ప్లేయర్ వచ్చేసి మన ప్లేయర్లో కాంట్రాక్ట్ డబ్బులు ఇచ్చి ఆడిస్తుంటాం అన్నమాట. సో ఆ విధంగా హీరో క్యారెక్టర్ అయితే ఉంటుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకున్నాం ఏంటంటే ఒక స్టేడియం వచ్చేసి కాస్త ప్రాబ్లంలో ఉంటుందన్నమాట. ఆ స్టేడియంలో వచ్చేసి దాంట్లో ఒక జట్టు గెలవాలి. సో దానివల్ల హీరో వచ్చేసి ఆ జట్టులో ఆడవలసిగా ఉంటుంది. సో ఆ హీరోని ఒక ఆటకుడిగా ఒక కాంట్రాక్ట్ ప్లేయర్గా తీసుకొస్తున్నట్టయితే మనకైతే తెలుస్తుంది. ఇక ఇందులో వచ్చేసి చాలామంది క్యారెక్టర్లు రివీల్ అయ్యాయి. ఇక కన్నడ సూపర్ స్టార్ శరత్ కుమార్గా నడుస్తున్నట్టు మనకైతే తెలుస్తుంది. కాబట్టి ఆయన వచ్చేసి ఈ మూవీలో ఒక స్పోర్ట్స్ యొక్క కోచ్ పాత్ర అయితే చేస్తున్నారట తెలుస్తుంది. సో నాకు తెలిసినంత వరకు ఆ యొక్క టీం ప్రాబ్లంగా స్టేడియంను కాపాడడానికి శివరాజ్ కుమార్ కోచ్ గారి మన రామ్ చరణ్ గారిని ఒకవేళ పిలుచుకొని వచ్చి ఆ గేమ్ నుంచి ఆడించి వస్తుందని మనకైతే తెలుస్తుంది. అలాగే ఈ మూవీకి వచ్చేసి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అయితే అందిస్తున్నాడు. మీరైతే చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ గారు అయితే ఇక్కడైతే ఫామ్లో లేరు, దీనికైతే ఈ మూవీ ఆయన చేయడం చాలా మైనస్ అయితే అంటున్నారు. కానీ అది కాదు, రోపో తర్వాత ఆయన స్థాయి మ్యూజిక్ అయితే రాలేదు. సో అలానే దీన్ని నెగిటివ్గా చేసుకోవచ్చు. ఆయన ఫుల్ పొటెన్షియల్తో కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తే ఈ మూవీ యొక్క ఆల్బమ్ కూడా చాలా భారీ స్థాయిలో అయితే క్లిక్ అవుతుందని అయితే మనం చెప్పవచ్చు. ఇంకా హీరోయిన్గా నటిస్తున్న జాన్వి కపూర్ గారి యొక్క పాత్ర అయితే రివీల్ చేయలేదు, బట్ మన ఒకటి ఒక 4 అయితే లీక్ చేశారు. దీన్ని బట్టి ఆమె సిటీ గర్గా ఒక రిచ్ గర్లా అయితే కనిపిస్తుంది అయితే మనకు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే నా ఎక్స్ప్లెనేషన్ అయితే చేశాను ఈ మూవీ గురించి, అప్డేట్స్ గురించి. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కావాలంటే ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్, థ్యాంక్ యూ.